పక్కకి రండి సార్. వారి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే స్వామీజీ గారు, రామలక్ష్మణ్ మాస్టర్ గారు వారందరూ కూడా రావడం జరిగింది. థర్డ్ ఎక్స్పీరియన్స్ పవన్ గారు, అలాగే ఇక్కడ ఎవరైతే ప్రతి ఒక్కరు పేరు పేరు వాళ్ళందరికీ సుస్వాగతం తెలుపుకుంటున్నామండి. ఈరోజు టీటా బోనాల జాతర 2024 అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా మన టీటా బోనాలు ఏదైతే 2024 ఘనంగా జరుగుతుందో వాటన్నిటికీ కూడా మీకు ఘన స్వాగతం తెలుపుకుంటూ ఎవరైతే స్టేజ్ పైన ఉన్నారో వారందరికీ కూడా బ్రదర్ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా మంత్రపఠనంతో ప్రారంభించారు. దుర్గాని విశ్వానావేవ సింధం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుదర్శి దర్శే నమః అగ్నేర్త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భిరతి దుర్గాని విశ్వా హర హర మహాదేవ హర. ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ సన్మాన కార్యక్రమము. బ్రదర్ మీరు పక్కన ఉండండి. సందీప్ అన్న పక్కన. ఇప్పుడు సన్మాన కార్యక్రమము జరుగుతుంది. మీరందరూ కూడా కరతాళ ధ్వనులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు. రోజున పర్ఫార్మెన్స్ బిఫోర్ ఒక స్కేటింగ్ పర్ఫార్మెన్స్ చేద్దాము మన అతిథుల ముందు. ఫస్ట్ संदीप निर्माण कृष्णा
సందీప్ అని సెంటర్ రండి. అందరికీ నమస్కారం. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఎంతో గొప్పగా బోనాలని ఒక 21 బోనాలని చిన్న తల్లికి సమర్పిస్తూ ఉంటాం. అది ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ముందు నుండి కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటే చిన్న పెద్దమ్మ తల్లికి. సో ఇది 12వ అతిపెద్ద టీటా బోనాలు అని చెప్పొచ్చు. సో టీటా బోనాలని ప్రతి అంటే 2వ ఆదివారం ఆషాఢంలో వచ్చేటువంటి 2వ ఆదివారం ఈ యొక్క బోనాలని నిర్వహిస్తూ ఉంటాం. సో పెద్ద ఎత్తున అంటే డిఫరెంట్ ఐటీ కంపెనీస్ నుంచి కూడా ఈ యొక్క బోనాలు డిఫరెంట్ కంపెనీస్ నుంచి అక్కడ సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టీహబ్ వేదికగా నిర్వహించడం అనేది మాకెంతో మర్చిపోలేని సంఘటన. సో డెఫినెట్గా కూడా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని కల్చర్ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా భూ అబ్దుల్లా గారు అనేటువంటి పేరు చాలా మందికి కూడా అసలు ఆల్మోస్ట్ టాప్ ఉండేటువంటి క్రీమ్ ఆయన దొరకడం కూడా చాలా కష్టం. సో అట్లాంటి వ్యక్తి భూ అబ్దుల్లా గారిని ఇవాళ ఇన్వైట్ చేయగానే కూడా సింగపూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక ట్రావెల్డ్ 14 hours ఐ థింక్. సో 14 hours ట్రావెల్ చేసుకుంటూ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఒక 3 days బ్యాక్ చెప్పిన ఉండే ఇక్కడికి వచ్చి బోనాలు ఫెస్టివల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆయన ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు టీ కన్సల్ట్ అనేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్కి అంటే ఇక్కడ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ని క్రాస్ బార్డర్స్ వేరే కంట్రీకి ఎట్లా తీసుకుపోవచ్చు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని టీ కన్సల్ట్ ద్వారా భూ అబ్దుల్లా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో భూ అబ్దుల్లా గారికి ప్రత్యేకంగా ఆయనకి వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంటే ఎక్కువ బిజినెసెస్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి భూ అబ్దుల్లా గారితో మా యొక్క ఇన్వెస్టర్ పూల్లో ఫస్ట్ ఇన్వెస్టర్గా అంటే ఆయన ఉండబోతున్నారు. ఇవాళ అగ్రిమెంట్ కూడా సంతకం పెట్టినారు. సో థ్యాంక్ యూ సో మచ్ భూ అబ్దుల్లా. సో ఈ యొక్క కార్యక్రమం ఇంకా కూడా పెద్ద ఎత్తున టీఐటీఏ తరఫు నుంచి అంటే టెక్నాలజీ గ్రోత్ మన తెలంగాణలో ఇంకా కూడా Tier 2, Tier 3 సిటీస్కి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ పెరగాలని చెప్పి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 2013-14లో 3,26,000 మంది ఉద్యోగులు ఉండేది. ఇవాళ మనము అంటే లాస్ట్ ఇయర్ దీని ప్రకారము 9,05,000 ఎంప్లాయ్మెంట్ మనకి ఇక్కడ తెలంగాణ ఇస్తూ ఉంది ఐటీ కారిడార్లో. దానితో పాటు సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి ఇంటూ 3 అంటే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంది. సో అమ్మవారి దైవాలయ అప్పుడు కూడా మేము ఒప్పుకున్నాం డబల్ కావాలి ఎక్స్పోర్ట్స్ అని చెప్పి డబల్ అయినాయి. సో నిజంగానే ఇంకా కూడా పెద్ద ఎత్తున గ్రోత్ ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది టెక్నాలజీ పరంగా అని చెప్పి చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.